ఈ వీడియోలో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేదాన్ని ఏ సందర్భంలో ఎక్కడ ఉపయోగించాలనే దాని గురించి తెలుసుకుందాము. ప్రస్తుతం అనగా ఇప్పుడే పూర్తి అయిన పనులను ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పవలను. దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసేసి సబ్జెక్టు ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్టు ప్లస్ అదర్ వర్డ్స్. అంటే ఇక్కడ ఏట్ ఈటెన్ ఈటింగ్, ఈటెన్ని V3 అంటాం అనమాట. ఈట్ ఏట్ ఈటెన్, ప్లే ప్లేడ్ ప్లేడ్ ప్లేయింగ్, V1 V2 V3 V4 అనమాట. లైక్ బై బాట్ బాట్ బయింగ్, రైట్ వ్రోట్ రిటర్న్ రైటింగ్. ఇక్కడ ఐ వి యూ హ్యా దే రామ్ అండ్ సీత అనేవి సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు హ్యావ్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి మనం ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో సెంటెన్స్ చెప్పాలి. అలాగే హీ షీ ఇట్ రామ సీత అనేవి సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు హ్యాజ్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి ఈ సెంటెన్స్ని చెప్పవలసి ఉంటుంది. ఐ హ్యావ్ ఈటెన్ ఫుడ్, నేను ఆహారం తిన్నాను. దే హ్యావ్ ప్లేయిడ్ క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడారు. వీ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్, మేము ఒక లెటరు రాశాము. హీ హ్యాజ్ ఈటెన్ ఫుడ్, అతను ఆహారం తిన్నాడు. షీ హ్యాజ్ రిటర్న్ ఏ లెటర్, ఆవిడ ఒక లెటర్ రాసింది. రామ హ్యాజ్ బాట్ ఏ కార్, రాముడు కారు కొన్నాడు. ఈ విధంగా మనం ఈ సబ్జెక్ట్స్ను ఉపయోగించి హ్యావ్ హ్యాజ్ను ఉపయోగించి మరికొన్ని వెర్బల్తో కొన్ని ఎగ్జాంపుల్స్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో కీవర్డ్స్ ఏముంటాయంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో కీవర్డ్స్ వీటిని ఉపయోగిస్తామంటే జస్ట్, జస్ట్ నౌ, ఎట్, రీసెంట్లీ మొదలైన కీవర్డ్స్ను ఉపయోగించి ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.